కావాలి, చలానా పడితే కట్టాలి. చల్ జయా ఆంటీ మాలం తెరకో, లల్లు అంకుల్ మాలం తెరకో అంటూ రికమెండేషన్లకి పోయినా, రూల్స్ ని అతిక్రమించినా ఏం జరుగుతుందో ఈ రాకెట్ మ్యాన్ ఆన్ డ్యూటీని చూసి తెలుసుకోండి. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండి. ఏదైనా సరే ఫస్ట్ నాకు డ్యూటీ, తర్వాత ఏదైనా సరే. హలో 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 ఏంటండి? ఏం లేదంటే అలాగండి, ఏదో ఒకటి చెప్పండి. ఎస్ఎస్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్ అండి. ఓవర్. ఓకే అండి. ఓవర్ ఓవర్. చాలా ఓవర్ అండి. నేను బంజారా హిల్స్ లో రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నారా? అది మేము చూసుకుంటామండి. ఓకే అండి. ఓవర్ ఓవర్. మాటికి ఓవర్ ఓవర్ అనలేకపోతున్నాను. నువ్వే మధ్య మధ్యలో ఓవర్ ఓవర్ అంటూ ఉండాలి. ఎప్పుడు మీరు డైలాగ్ చెప్పినప్పుడు అలానా అవును, మనం పెళ్లికి వచ్చాము. పెళ్లి కొడుకు ఇక్కడ రెడీగా ఉన్నాడు. మామగారు ఎదురు సన్నాహాలు ఏమి ఉండవా ఇక్కడ? ఓవర్ ఓవర్. నువ్వు మామూలుగా చేస్తేనే ఓవర్ అంటారా? అల్లు అంటే ఓవర్ అంటారా? హలో యారు ఎక్కడ ఉన్నారు? వచ్చేయండి, పర్లేదు. మన వాళ్ళు ట్రాఫిక్ ఎస్ఐ మా అల్లుడు గారు. ఏంటి రాంగ్ రూట్ లో వచ్చేయండి? అది బిజీగా ఉందా? ఓ పని చేయండి రా, ఫుట్పాత్ ఎక్కి వచ్చేయండి రా. జనాలు ఉంటే తొక్కించుకొచ్చేయండి. ఇంటి కోసం ఇన్స్పెక్టర్ అల్లుడిగా చేసుకునేది. అత్యంతం లేకపోయినా పర్లేదు, ఆంక్షలు మాత్రం పాటించాలి. ఒక్క తీస్తానేమనుకుంటున్నావు? సరే సరే. ఎక్కడ పంతులు గారు? పిలిపించండి. పంతులు గారు హెల్మెట్ ఏది? వయసు అయిపోయిందండి. నేను అనేది తలక పెట్టుకునే హెల్మెట్ ఏదని అడుగుతున్నాను. అది ఇంట్లో పెట్టానండి. లైసెన్స్ ఏది? అది ఇంట్లో పెట్టానండి. మీరు బయటికి ఎందుకు వచ్చారు? మీరు కూడా ఇంట్లో కూర్చోవచ్చు కదండి గారు. ఆ ఫైన్ ఏది నేను కడతాను కదా, లాస్ట్ గల సంభావన వాళ్ళకి కడతాను. సంభావన దా కాదు, ముందు ఫైన్ కడితేనే పేట్ల మీద కూర్చుంటా. కానిస్టేబుల్ 2000 రాసి. మీ పెళ్ళండి ఇది, పక్కోటి పెళ్ళే చేస్తారండి. ఏదైనా సరే నాకు డ్యూటీ ఇంపార్టెంట్. చెప్పాను కదా. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు రైడింగ్ చేసుకొచ్చే ఉంటాను నువ్వు. కానిస్టేబుల్ బండి తీసి పక్కన పెట్టి ముందు చెప్తాను. ముందు ఆయన పక్కన పెట్టాలి. నిన్ను కూడా పక్కన పెట్టమంటావా? మరి ఎక్స్ట్రా మాట్లాడికి వెళ్ళు. నేను యమ స్ట్రిక్ట్. తలంబ్రాలు పడిపోయినా పర్వాలేదు కానీ తలకాయకి హెల్మెట్ ఉండాల్సిందే. హెల్మెట్ ఎదురా? అది కొనుక్కోవడానికి వెళ్తాను సార్. అందరూ దొరికినప్పుడే కొనుక్కోవడానికి వెళ్తుంటారేంటో నాకు అర్థం కాదు. కానిస్టేబుల్ సార్ ఫైన్ రాసి. మీ బామ్మర్ది అవుతాడు. అయ్యో బామ్మర్దా? మా బామ్మర్ది అంట 3000 రాయి. ఏం చేస్తున్నారా? ఫోన్ పే చేస్తున్నావా? కాదు, ఫోన్ చేస్తా. ఎవరికి? ఇంద్రజ మేడం. అమ్మో ఇంద్రజ మేడం గారా? మేడం మేడం నమస్తే అండి. మేడం అలాగే మేడం. ఏమన్నారు? వదిలేమన్నారా? ఫైన్ వేసి వదిలేయమన్నారు. ఆవిడికి ఇలాంటివి నచ్చవంట. మళ్ళీ ఎవరికి చేస్తున్నావు? మాట్లాడా. ఎవరు? మను గారు. అమ్మో మనో సారా? ఏమన్నారా? వదిలేమన్నారా? ఫైన్ తో పాటు 2 వేసి వదలమన్నారా? ఎయిరా ఫైన్ ఎయిరా, ఎంతైనా ఏసైరా, తాళం తీసి పక్కన పెట్టరా అన్నారు బండి. పెళ్లి పంతులు గారు కానివ్వండి. ఎవరిని చేసుకోవాలి? పంతులు గారిని పెళ్లి చేసుకోవాలి నేను. అదేంటండి? మరి అమ్మాయి ఏది? అమ్మాయి వస్తుంది సార్, వస్తుంది. పర్మిషన్ ఉందా పైకి ఎక్కడానికి? పైకి ఎక్కితే పెళ్లి ఊరేగింపులా లేదు, పెద్ద దొనపోతుని తీసుకొచ్చిన. సార్ నాకు డౌట్ వచ్చింది సార్. ఎక్కడన్నా గుర్రం మీద ఊరేగించారు, ఇక్కడ గుర్రాన్ని ఊరేగించారు బాబు. అలాగంటారా? పదండి. ఎవడు కారు ఓనర్? అప్పుడే ఆగు ఆగు. ఓనర్ ఎవడు? మరి మాట్లాడవేంటి? అలా చూస్తావేంటి నువ్వు? కారు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా అని అడిగితే అలా చూస్తా. మా సార్ అంతా అడుగుతుంటే ఏం మాట్లాడవేంట్రా అంటే అంత దద్దంలా కనపడతాడా? దద్దం అంటే నవ్వేంటి నువ్వు? నవ్వుతున్నావు నువ్వు. లైసెన్స్ ఉందా అని నాకు చెప్పాడైతే చెప్తావు నువ్వు. భోజనాలు ఎక్కడ పెడతారు? అక్కడికి వెళ్ళి తిను భోజనాలు. పెళ్ళిగాను అల్లుడు గారు, మీ పెళ్లి రోజు ఎన్ని ఏంటంటే నాకు అర్థం కాదు. అమ్మాయి రా కూర్చొని చెప్తాను. రామా రా, బాగున్నావా? దాదా ఇదిగో పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? యావరేజ్ గా ఉన్నాడు.
పోయిన సంవత్సరం పెళ్లి చూపులకి మా ఇంటికి వచ్చాడు. అక్కడదంతా ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఆ 3 అడుగులకి 50 లక్షలు కట్నం అడిగాడు. పోనీ 25కి బేరం ఆడలేకపోయావా? వాడికి అదే ఎక్కువ. పెళ్లికి వచ్చింది మొదలు వెళ్ళిపోవాలి. పెళ్లి కూతురు ఫ్రెండ్ అయితే నోటుకు వచ్చిండు మాట్లాడతా. ఏంటి నువ్వు తొక్క, ఏంటి ఫీల్ అవుతున్నావు నువ్వు? అయినా నీకు నాకు మ్యాచ్ అవుదలే. నార్మల్ ఎందుకు మ్యాచ్ అవుతావు? నేను సెల్ ఫోన్ టవర్ అంత ఉంటా, సెల్ ఫోన్ లో సిమ్ అంత ఉంటావు. నార్మల్ ఇగో ఇప్పుడే చెప్తున్నా, పిలవకపోయినా ఈడు పిలిచాడు, నీ పెళ్లికి వచ్చావు, ఈ పిండం పెడతారు మింగేసి వెళ్ళిపో అంతే. మరి పిండం అంట పెట్టి నువ్వు పెడితే అలాగే ఉంటదిలే. సార్ ఓవర్ రండి. అన్ని సార్లు బావు అనకరా, అన్ని సార్లు బావు అనకరా. పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టండి. జీలకర్ర బెల్లం అంట. ముందు నిలబెట్టండి. ఏ? ఆడికి అందాలిగా ఫస్ట్. నీకు చెప్తాను కదా, నేను ఏమనుకుంటా తమాషాలుగా ఉందా? ఎవడైనా నేను పిలిచాడు పెళ్లి కింద కూర్చో. బాబు తాళి కట్టండి. హలో బంగారం, ఏం చేస్తున్నావు? సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? మనల్ని ఎవడో పట్టుకోలేవే. నేను పట్టుకుంటాను రా. ఇలాదా బండి అక్కడ పెట్టు, తీసేయ్. ఏంట్రా సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి డ్రైవ్ చేస్తున్నావేంటి? అంటే బండితో మాట్లాడుతూ ఫోన్ లో డ్రైవ్ చేయలేం కదండి. కానిస్టేబుల్ ఫైన్ వేసేయడికి చెప్తాను. నీ పెళ్లి పెట్టుకుని ఏంటండి ఎన్ని నాకు అర్థం కాదు. అనవసరం, ఫస్ట్ డ్యూటీ ఇంపార్టెంట్ నాకు. డ్యూటీ కాదండి, మీ పెళ్లి అక్కడ, మీ పెళ్లి రోజు డ్యూటీ అంటే అక్కడ పెళ్లి చేసుకుని శుభ్రంగా హనీమూన్ కి వెళ్ళిపోవచ్చు. హనీమూన్ కా టికెట్లు తీసారా? ఎందుకంటే మన పెద్ద ట్రావెల్ ఉంది. ట్రావెల్స్ ఉందా? మరి ఆ విషయం చెప్పి. ఏం పేరు? బొగడా పోసాని. బోస్ ట్రావెల్స్ మీద అవును 100 బస్సులు, అవును 100 యాక్సిడెంట్లు, దానికి పర్మిషన్ లేవు, చాలా కేసులు ఉన్నాయి దాని మీద. ఫైన్స్ 50 లక్షల దాకా ఉన్నాయి. అవన్నీ పెట్టుకుని అల్లుడు గారు, అందుకే కదా మిమ్మల్ని అల్లుడుగా చేసుకుంటున్నాను. ముందు 50 లక్షలు ఫైన్లు కట్టి తర్వాత నా దగ్గర రా. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. పెళ్లి క్యాన్సిల్. ఓవర్ 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 ఓవర్. ఇంద్రజ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాఘవ గారు, ఐ ఆల్వేస్ అడ్మైర్ యువర్ సిన్సియరిటీ అండ్ డెడికేషన్ అండి. ప్రతి స్కిట్ మీరు ఫస్ట్ స్కిట్ లా ఎలా ఇవ్వగలుగుతున్నారా? ఐ రియల్లీ అడ్మైర్ యువర్ లాట్. అండ్ మోహన్, మీ ఎంట్రీ అదిరింది. కార్ రావడం గ్రాండియర్ గా అనిపించింది నాకు. ఓవరాల్ గా సూపర్ అండి. ఐ ఎంజాయ్ థరోలీ. మరో గారు. బాగుంది. అసలు డ్యూటీకి మారు పేరు అయినటువంటి ఒక ఇన్స్పెక్టర్ పెళ్లి చేసుకోవడానికి వస్తే పెళ్లి కూడా త్యాగం చేసేంత సిన్సియారిటీ రాఘవ్ గారు. సూపర్, చాలా బాగున్నాయి క్యారెక్టరైజేషన్స్. ఫెంటాస్టిక్. Thank you. Excuse me. వెంకీ, ఇంతకీ ఎవరు ఈవిడ? నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తా? కళ్ళు పెద్ద పెద్దగా చూస్తాను, భయపడే వాళ్ళు నువ్వు ఇదే కావాలి ఇంట్లో జరిగేది ఇదే. మీరందరూ చూడండి. సీన్ గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మా ఆవిడకి. ఏం సార్, మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందయ్యా, దానికి నాకు మాటలు లేవు. అయితే లెటర్ లేదు, తెల్లగా ఉంది. చెప్పాక దానికి నాకు మాటలు లేవని. ఇక్కడికి వస్తే ఏంటి? డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది, కొట్టుకొచ్చి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి రెచ్చాక నిన్ను పిలిచినాను. రెచ్చా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకి మొక్కేసుకున్నాను. అమ్మా మీరు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగా రెచ్చాలో వస్తానని దాన్ని పెట్టుకున్నాను రా. బతికి అయిపోయింది, నీకు ఎక్కేస్తారులే ఈ రోజంతా.